brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ విషయం ఆ వర్గంలో పోటీ పెంచుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇప్పటికీ ఆ కోటా నిండకపోవడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అన్న ఆసక్తి ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఆ ముగ్గురు నేతల్లో ఎవరికి అమాత్య యోగం పట్టనుంది అన్నదే సస్పెన్స్ గా మారింది. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు, ఏంటా కథ? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై కొత్త చర్చ. మైనార్టీ కోటాలో మంత్రి అయ్యేదెవరు? పాత నేతలకైనా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? సీనియర్స్ వర్సెస్ వెటరన్ క్రికెటర్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకోవడంతో ఇలాంటి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మైనార్టీ కోటాలో ఏ నేతకు అవకాశం లభిస్తుందనే విషయంలో ఉత్కంఠ ఏర్పడింది. అందరూ అర్హతలున్న వారే, అందరూ హైకమాండ్ కు దగ్గర వారి. మరి ఢిల్లీ నుంచి ఎవరికి సానుకూల సందేశం అందుతుంది అన్నదే ఇటు పార్టీ వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పాత నాయకులు కొత్త నాయకుల మధ్య పోటీ నెలకొని ఉండగా ఆ లిస్టులో వెటరన్ క్రికెటర్ అజారుద్దీన్ కూడా ఉండడం మరో విశేషం. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలవుతోంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్ లో మైనార్టీలకు అవకాశం దక్కలేదు. దీంతో విస్తరణ ఎప్పుడు జరిగినా ఆ లోటును భర్తీ చేస్తారనే చర్చ కొనసాగుతోంది. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాలు సాగుతున్న వేళ మైనార్టీ కోటా తెర మీదకి వచ్చింది. ఆ కోటాలో మాజీ మంత్రి మొహమ్మద్ షబ్బీర్ అలీ పేరు మొదటి నుంచి వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ఆయన మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. షబ్బీర్ అలీ గెలిస్తే కీలకమైన పదవిలో ఉంటారంటూ రేవంత్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు గానీ షబ్బీర్ ఓడిపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించి మాట నిలబెట్టుకున్నారు రేవంత్. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతుండటంతో ఈ సీనియర్ మైనార్టీ నేత పేరు తెర మీదకి వచ్చింది. 2004-2009 మధ్య మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన షబ్బీర్ అలీ వరుస ఓటముల్ని మూటగట్టుకున్నారు. అయినా సరే హైకమాండ్ కు దగ్గరవాడిగా పార్టీకి విధేయతతోనే ఉన్నారు షబ్బీర్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీని దక్కించుకుని మండలిలో వాయిస్ వినిపించారు. ఇప్పుడు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే మరోసారి ఎమ్మెల్సీగా చేయాల్సి ఉంటుంది. మరి హైకమాండ్ ఆ దిశగా ఆలోచిస్తుందా లేక ప్రస్తుత సలహాదారు పదవితోనే సరిపెడుతుందా అన్నది తెలియాల్సింది. మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరు కూడా మొదటి నుంచి బలంగానే వినిపిస్తోంది. 2009లో ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ఆయన 2014లో ఓటమిని చవిచూశారు. 2019లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ అజార్ ఆ తర్వాత కాంగ్రెస్ లో కామ్ అయిపోయారు. అయితే ఆయన్ను తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది హైకమాండ్. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బరిలో నిలిపినా విజయం దక్కలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. మరి హైకమాండ్ ఫైనల్ చేసే లిస్టులో ఈ వెటరన్ క్రికెటర్ పేరుంటుందా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మంత్రివర్గ విస్తరణ ప్రచారం జోరందుకున్న వేళ ముస్లిం మైనార్టీ కోటాలో వినిపిస్తున్న మరో పేరు ఫిరోజ్ ఖాన్. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఫిరోజ్ ఎంఐఎంతో నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. ప్రభుత్వం వచ్చాక సైతం నాంపల్లిలో కాంగ్రెస్ హవా కొనసాగించేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. మజ్లిస్ నేతలతో అమీతుమి అంటూ వార్తల్లో నిలుస్తున్నారు ఫిరోజ్. తెలంగాణ కాంగ్రెస్ లో మైనార్టీల నుంచి కొత్త ముఖంగా ఆయన్ను ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటే హైదరాబాద్ సిటీ నుంచి ఇదే కోటాలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మంత్రివర్గంలో ఫిరోజ్ కు బెర్త్ కన్ఫర్మ్ కావచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పాత నాయకుల్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ కొత్త నేతలకు అవకాశం ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. హైదరాబాద్ సిటీకి చెందిన యువ మైనార్టీ నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఈ ముగ్గురు కీలక నేతల్లోనే ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కుతుందా లేక కొత్త వారిని మంత్రి పదవి వరిస్తుందా అన్న దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.